ఉదయం ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనం. మూడవసారి ఆయన యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దానిస్తున్న మిషన్ మాతో ఉంచినందుకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించడుచున్నాము తండ్రి, ఆమేన్. యోహాను సువార్త 21వ అధ్యాయం అంతా కూడా యేసుక్రీస్తు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు ప్రత్యక్షమై వారితో మాట్లాడుచున్నాడు. ఆ సీమోనుతో అంటున్నాడు, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినట్లుగా చూడగలం. అలానే సీమోను, నేను నిన్ను ప్రేమించున్నాను అని మొదటిసారి చెప్పినాడు. అలా చెప్పినప్పుడు నా గొర్రె పిల్లలను మేపము అని. రెండవసారి కూడా సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగినప్పుడు ప్రేమించుచున్నాను అనగా నీవు నా గొర్రెలను కాయము అని చెప్పినాడు. మూడవసారి యేసు మళ్ళీ సీమోను అడిగినాడు, సీమోను, నీవు నన్ను ప్రేమించున్నావా అని అడిగినప్పుడు ఈ సీమోను వ్యసనపడి మళ్ళీ అడుగుచున్నాడు అన్నట్టుగా తన మనసులో అనుకొని, సమస్తము నీవే ఎరిగినవాడు ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పినాడు. నిజమే, మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు దేవుని ప్రేమ మనము పొందుకోలేము అని అనుకుంటాం, యేసయ్యను ప్రేమిస్తలేమని అని అనుకుంటాం. కానీ నీవు నేను ఉదయాంతరంగికంలో ప్రభువుకు ప్రేమ కలిగి జీవించాలి. మనం ఆయన్ని ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మునుపు ఆయన మనల్ని ప్రేమించాడు, మనతో ఉండాలని, మనతో సాహసం చేయాలని, మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు. యోహాను 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, క్రీస్తు ప్రేమ మన పట్ల చూపెట్టాడు కాబట్టి ఆయన మరణించి తిరిగి లేచినాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దైవ ప్రేమలో ఉంచు. దేవుని ప్రేమిస్తూ ప్రభువుకు మహిమ తెచ్చేటటువంటి కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా, సంఘములుగా ఉండినట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయుండి నడిపించి దీవించును గాక. ఆమేన్. మహోన్నత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం దాని దాన్ని తీసిన మహిమ గంట ప్రభువు ఆరోపించు. యేసు నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడయుండి దీవించును గాక. ఆమేన్.